ఓం శాంతి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు అందరికీ కలిపి ఒకే ఒక్క దేవుడున్నాడు. సరే, బావుంది. కాని మరి ఆ ఏకైక దేవుని నిజమైన స్వరూపమేంటి? ఆయన ఈ భూమి మీదికి ఎలా వస్తాడు? ఈ ప్రశ్నలతోనే మన అన్వేషణ మొదలవుతుంది. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు దేవుడు మనలాగే పుడతాడా? లేక ఆయన అవతరణ వెనుక ఉన్న అసలర్థం వేరేదైనా ఉందా? దీని గురించే ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. మనం మొదటి అతి ముఖ్యమైన ప్రశ్న, అసలు దేవుడు జన్మ తీసుకుంటాడా? అంటే ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, దేవుడు కూడా మనలాగే ఒక తల్లి కడుపున పుట్టి ఈ సుఖదుఖాలతో నిండిన జీవితాన్ని గడుపుతాడా? ఇది ఎంతోమంది మదిలో మెదిలే ప్రశ్న కదా. దీనికి సమాధానం దొరకాలంటే మనం ముందుగా దేవుని యొక్క అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని దివ్య లక్షణాల గురించి చూద్దాం. ఆయన అసలు నేచరేంటో తెలిస్తేనే మన ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. దేవుని మొట్టమొదటి అతి ముఖ్యమైన గుణం ఆయన అజన్ముడు. అంటే ఆయనకు పుట్టుక అనేది లేదు. మనలాగా ఒక భౌతిక ప్రక్రియ ద్వారా జన్మించినవాడు కాదన్నమాట. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే పుట్టుక ఉంటే దానికి అంతం కూడా ఉండి తీరాలి. కాని దేవుడు శాశ్వతుడు. ఇక రెండవది అయోనిజుడు. ఈ పదం ప్రకారం ఆయన ఏ తల్లి గర్భం నుండి జన్మించలేదు. అంటే ఆయన ఉనికికి మనలాంటి భౌతికమైన పుట్టుకతో సంబంధమే లేదు. ఇది ఆయన్ని ఈ ప్రాపంచిక నియమాలన్నిటికీ అతీతంగా నిలబడుతుంది. ఇక మూడవది అకాయుడు. అంటే ఆయనకు మనలాంటి భౌతిక శరీరం లేదు. ఆలోచించండి, శరీరం ఉంటే దానికి పరిమితులుంటాయి, మార్పులొస్తాయి, చివరికి నాశనమవుతుంది. కాని ఆయన ఈ పరిమితులేవీ లేని ఒక నిరాకార చైతన్య స్వరూపుడు. అంతేనా? ఇంకా ఉన్నాయి. ఆయన అభోక్త. అంటే మనలా ఆనందానిగాని బాధనగాని అనుభవించడు. అలాగే అగోచరుడు. మన భౌతికమైన కళ్లకు కనిపించడు. ఈ లక్షణాలన్నీ కలిపి చూస్తే ఆయన మన అనుభవాలకు, మన పరిమితులకు పూర్తిగా అతీతుడని స్పష్టమవుతోంది. అయితే ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతోంది. ఇదే మన మూడవ భాగం, జనన మరణచక్రం. ఒక తార్కిక చిక్కుముడి. ఇన్ని దివ్యలక్షణాలున్న దేవుడు ఒకవేళ మనలాగే పుట్టి, పెరిగి, మరణిస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది గదా. ఒక్కసారి చూడండి. ఒకవైపు మన మానవ జీవితం, పుట్టుక, సుఖదుఖాలు, కర్మబంధాలు, చివరకు మరణం. మరోవైపు మనం ఇప్పుడే చూసిన దైవిక స్వభావం, శాశ్వతమైనది, పుట్టుక లేనిది, కర్మకు అంటనిది. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం కదా. సరిగ్గా ఇక్కడే మూలగ్రంథాలు ఒక చాలా శక్తివంతమైన ప్రశ్నను మన ముందుంచుతాయి. స్వయంగా తానే జననమరణ చక్రంలో బంధించబడినవాడు ఇతరులను ఆ బంధం నుండి ఎలా విడిపించగలడు? సింపుల్ లాజిక్. నీళ్లలో మునిగిపోతున్నవాడు ఇంకొకరినెలా కాపాడగలడు? ఇది అసాధ్యం. మరి ఈ చిక్కుముడికి పరిష్కారం లేదా? దేవుడు భూమిమీదకు రాడా? వస్తాడు. కాని మనం ఊహించిన విధంగా కాదు. ఆ అద్భుతమైన, విశిష్టమైన పరిష్కారమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమాధానమే పరకాయ ప్రవేశం. పేర్లోనే ఉంది కదా. పరాయి కాయంలో అంటే వేరే వారి శరీరంలో ప్రవేశించడం. పుట్టుక తీసుకోకుండా, తన దివ్య లక్షణాలను ఏమాత్రం కోల్పోకుండా ఆయనొక సాధారణ మానవుని శరీరాన్ని ఒక మాధ్యమంగా వాడుకుని భూమిమీదకు దిగివస్తాడు. ఇది మానవాళిని కలవడానికి ఆయన ఎంచుకున్న అసాధారణమైన మార్గం. ఈ దైవిక ప్రణాళికలో 3 ముఖ్యమైన అడుగులున్నాయి. మొట్టమొదటిది మాధ్యమం. ఆయన ప్రజపితా బ్రహ్మ అనే ఒక సాధారణ మానవుడిని తన రథంగా, అంటే ఒక మీడియంగా ఎంచుకుంటాడు. రెండవది ప్రయోజనం. ఆ శరీరం ద్వారా తన వాక్కుతో మానవాళికి అసలైన దివ్యజ్ఞానాన్ని అందిస్తాడు. ఇక మూడవది అంతిమ లక్ష్యం. ఆ జ్ఞానంతో సమస్త మానవాళిని ఉద్ధరించడం. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం, ముక్తికి మార్గం. ఇంత గొప్ప ప్రణాళిక వెనక ఉన్న అసలుద్దేశ్యమేంటి? ఈ దివ్యజ్ఞానం మనల్ని చివరికి ఎక్కడికి తీసుకువెళ్తుంది? మరి ముక్తి పొందిన తరువాత ఆత్మలెక్కడికి వెళ్తాయి? అవి తమ అసలైన ఇంటికి, అంటే పరమధామానికి తిరిగి వెళ్తాయి. అది స్వయంగా భగవంతుడు నివసించే సర్వోన్నతమైన, శాశ్వతమైన శాంతిధామం. ఆయన మన అందరినీ తిరిగి అక్కడికే తీసుకువెళ్లడానికి వస్తాడు.
కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? దేవుడు జన్మించడు, ఆయన అవతరిస్తాడు. ఆ అవతరణ యొక్క ఒకే ఒక్క ఉద్దేశ్యం దారి తప్పిపోయిన మన ఆత్మలన్నింటికీ సరైన మార్గం చూపి మనల్ని ఈ దుఃఖమయ చక్రం నుండి విడిపించి తిరిగి మన శాశ్వతమైన ఇంటికి, ఆ పరమధామానికి తీసుకువెళ్లడం. తదుపరి ఎపిసోడ్లో 5 సూత్రాలు దేవుడా కాదా అని తెలుసుకుందాం. ఓం శాంతి.